తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం నందు డివిజన్ స్థాయి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివిజన్లోని అనేక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వచ్చిన సమస్యను త్వరితగతిన పరిష్కరించి అదే సమస్య 3 నెలల తర్వాత జరిగే కమిటీ మీటింగ్లో పునరావృతం కాకుండా చూసుకోవాలని, డివిజన్లోని రెవెన్యూ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, దళిత గిరిజన గ్రామాలలో ఉన్న చిన్నపాటి సమస్యలను గుర్తు తిరిగి వెనువెంటనే సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. రివ్యూ మీటింగ్ చాలా సుదీర్ఘంగా అన్ని విషయాల మీద క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్క ఎంఆర్ఓ గారు వారి యొక్క పరిధిలో ఉండే సమస్యల్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా నేను ఇందాక చెప్పినట్లు స్పెషల్ గ్రీవెన్స్లో వచ్చిన పిటిషన్స్ అన్నీ దయవుంచి మీరు పరిశీలించి వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే వాటికే కాకుండా అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే కలెక్టర్ గారు అది స్పెషల్ గ్రీవెన్స్గా పెట్టారు కాబట్టి వాటికి మీరు పరిష్కారం చూపించి మీరు కానీ పంపించగలిగితే రేపు ఎల్లుండి మాకు మీటింగ్ ఉంది. నేను అదే ప్రశ్న కలెక్టర్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న స్పెషల్ గ్రీవెన్స్లో వచ్చిన పిటిషన్స్ ఎంతవరకు పరిష్కారం అయ్యాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అని మేము డివిజన్ మీటింగ్లో అడుగుతాము. అంటే మళ్ళీ మిమ్మల్ని కలెక్టర్ గారు అడిగి మీరు ఎందుకు చేయలేదు అని మీకు మెమోలకి అటువంటివి ఇచ్చేది కాకుండా ఆర్డీఓ గారు, మంచి ఆర్డీఓ గారు, చాలా చాలా మంచి ఆర్డీఓ. ఎందుకంటే నేను 2 సార్లు డిఆర్ఓ గారు చెప్పాను. అపారమైన జ్ఞానం ఉంది ఈ కోర్టు కేసుల్లో కానీ, తర్వాత భూమి సమస్యల విషయంలో కానీ ఆర్డీఓ గారికి మంచి జ్ఞానం ఉంది. మీరు ఆర్డీఓ గారి యొక్క ఆయన అనుభవాన్ని మీరు తీసుకొని ఆయన కూడా మంచి పేరు చెప్పి ఈ జిల్లాలో ఉండే మన వెంకటేశ్వర సార్ కలెక్టర్ గారు కూడా మంచి పేరు తెచ్చి ఆయన కూడా మంచి మనస్థానం. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ గారికి మీ అందరి సహకారంతో ఆయనకి చాలా అవార్డులు వచ్చాయి. ఇటువంటి అవార్డులు ఇంకా ఆయన తెచ్చిపెట్టాలని, ఆ విధంగా తేవాలంటే మీరు పేదల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటూ, మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత శిక్షణతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేదానికి సన్నిధంగా పోతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నారనే విషయం కూడా ఈరోజు సమీక్షిస్తారండి. సెకండ్ ఐటమ్ మానవ స్కామ్ చేసిన కదా, దయచేసి అట్లాంటివి ఏం లేవని పోలీసు అధికారులు అందరూ కూడా తెలియజేశారు. అట్లాంటివి ఎక్కడన్నా జరుగుతుంటే దయచేసి చైర్మన్ దృష్టికి తీసుకొస్తే వాటి మీద కూడా తగిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తీసుకుంటారని ఆశిస్తూ సభ్యులు ఎవరైనా సరే మానవ స్కామ్ కమిటీ సంబంధిత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో, సంబంధిత రెవెన్యూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా డివిజనల్ పోలీస్ యంత్రాంగం, అలాగే నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్సిబి సంబంధిత అధికారులందరూ ఈ సమావేశానికి విచ్చేసి గతంలో జరిగినటువంటి డివిజనల్ లెవెల్ విజిలెన్స్ మీటింగ్ మానిటరింగ్ కమిటీలో లేవనెత్తినటువంటి అంశాలపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్నటువంటి చర్యల వివరాలను ఈ సమావేశంలో చదివి వినిపించి, ఇంకా అసంపూర్తిగా పరిష్కరించకుండా ఉన్నటువంటి ఇష్యూస్ మీద వాటిని కూడా సకాలంలో పరిష్కరించి వాటి మీద కూడా యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ను వచ్చింది ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, అలాగే గౌరవ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఇష్యూస్ మీద కూడా మళ్ళీ అవి పునరావృతం కాకుండా సంబంధిత శాఖల వాళ్ళ పరిధిలో పరిష్కరించి అన్ని సమస్యలను పరిష్కరించి నెక్స్ట్ జరపబోయేటటువంటి డివిజనల్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో మనం ఈ డివిజన్ జిల్లాకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆ విధంగా వచ్చింది మనం చెప్పడం జరిగింది.